మన జీవితంలో కొన్ని అనుకోకుండా జరిగిపోతూ ఉంటాయి. సడన్‌గా అవి మన ముందుకొచ్చేస్తూ ఉంటాయి. వాటిల్ని ఎలా ఎదుర్కోవాలి? వాటి గురించి మనం ఏం చేయాలి? అన్నది ఆలోచిస్తూనే మనకు టైం గడిచిపోతూ ఉంటుందన్నమాట. హాయ్! హలో! నమస్తే! అందరూ ఎలా ఉన్నారు? నేను మీ కాచీని అనమాట. మళ్ళీ సోమవారం వచ్చేసింది లాంగ్ వీడియో పోస్ట్ చేయడానికి. ఇట్టి వారం తిరిగి వచ్చేసిందనమాట. లాస్ట్ సోమవారం నాడు నేనొక వీడియో పోస్ట్ చేశాను. అది చాలా బాగా వ్యూస్ అయితే దానికి బాగా వచ్చాయి. అనుకోలేదు అన్ని వ్యూస్ వస్తాయని. ఎందుకంటే అది మామూలుగా క్యాజువల్‌గా మా వారు చేస్తూ ఉంటే నేను వీడియో షూట్ చేసి పెట్టేశాను. నిజంగా రెసిపీస్ గురించి చెప్పాలి అని అనుకుంటే ఇంకొంచెం నీట్‌గా తీసేదాన్ని. అనుకోకుండా ఆదివారం నాడు ఆయన సాయంత్రం ఒక పౌడర్ కషాయం గురించి అయితే చెప్తూ వీడియో అయితే ఆయన తయారు చేస్తుంటే నేను గబగబా వచ్చి నేను వీడియో అనేది తీసేశాను. మీకు చూసినప్పుడే తెలిసి ఉంటుంది. చాలామంది చూసే ఉంటారు. ఎందుకంటే అది బాగా వైరల్ అయిపోయింది. ఎందుకంటే నా లాంగ్ వీడియోస్ ఎప్పుడూ కూడా ఒక 100, 200, 300 అన్ని వ్యూసే వస్తాయన్నమాట. కానీ దానికైతే వేలల్లో వ్యూస్ వచ్చాయి. వందల్లో సబ్స్క్రైబర్స్ వచ్చారు. కామెంట్లు కూడా చాలా వచ్చాయన్నమాట. అంటే అది అంత వైరల్ అవుతుందని కానీ, అంత బాగా జనాల్లోకి వెళ్తుందని కానీ నాకు అస్సలు తెలియదు. తెలిసుంటే ఇంకొంచెం నీట్‌గా ఇంకొంచెం కామెంట్స్ చాలామంది కొన్ని సుత్తెక్కువయిందని, బోరుగా కొడుతోందని ఇలా పెట్టారు. నేను మామూలుగా క్యాజువల్‌గా ఆ వీడియోని తీసి చేసేసాననమాట. అందుకే మీకు కొంచెం ఆ వీడియోలో కొంచెం సుత్తిలాగా కొంచెం బోర్ కొట్టినట్టుగా అలా అనిపించుంటుంది. ఎందుకంటే మా ఇద్దరి మధ్య నాకు మా వారి మధ్య ఉన్న కాన్వర్జేషన్ అయితే కానీ కొంచెం కటింగ్స్ అవి లేకుండా ఓన్ వాయిస్ అలానే అంటే ఇది వాయిస్ ఓవర్లు అనేది లేకుండా యాజ్ ఇట్ ఈజ్గా అలా పెట్టేశాను కాబట్టి అలా అనిపించుండొచ్చు. కాకపోతే ఏంటి అని అంటే ఈ వీడియోలో నిజంగా చెప్పాలి అని అంటే ఆ పౌడర్ మేము నిజంగానే వాడుతున్నాము, నిజంగానే తాగుతున్నాము. కాబట్టి ఏంటంటే రిజల్ట్ బాగా ఉంది కాబట్టి మేము మళ్ళీ తయారు చేసుకుంటున్నాము. సరే ఒకసారి వీడియో కింద తీద్దాము అని నేనైతే తీసి పెట్టాను. చాలామంది అడిగారు, అమ్మ మీరు కొంతమంది అయితే థైరాయిడ్ గురించి చెప్పండి అని అడిగారు. కొంతమంది అయితే ఇది నిజంగా పనిచేస్తుందా, ఇంకా వేరే వేరే వాడి కిడ్నీలో స్టోన్స్ గురించి అడిగారు. ఇంకా అసలు చాలామంది ఇన్ని కామెంట్స్ వస్తాయి, ఇలాగా హోప్ పెట్టుకొని అడుగుతారు అని గనక అనుకుని ఉంటే ఇంకొంచెం నీట్గా కూడా వీడియో తీసేవాళ్ళమేమో. అయినా ఇప్పటికి పర్వాలేదు. చాలామందికి అయితే మేము తీసిన వీడియో అర్థమైందనే అనుకుంటూ ఉన్నాము. కాకపోతే ఏంటి అని అంటే మేము చేసుకున్న పౌడరు చాలా చక్కగా ఉంటుంది, తాగొచ్చు. ఎలా తాగాలి అన్నది కూడా నేను చెప్పాను కాబట్టి చక్కగా నమ్మకంగా తాగొచ్చండి. ఇంకో విషయం ఏంటి అంటే దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవండి. చక్కగా మన శరీరానికి చెడు చేసేవి కానీ అది ఏమీ ఉండదు. కాబట్టి ఏంటంటే చక్కగా అందరూ తాగొచ్చు. ఇందులో మెంతులు ఉండడం వల్ల షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. నాకు కానీ మా వారికి కానీ షుగర్ లేదు, అలానే కొలెస్ట్రాల్ లేదు. మా వారికి కొద్దిగా కొలెస్ట్రాల్ ఉండేది, అది కూడా మళ్ళీ టెస్ట్ చేస్తే తగ్గిపోయిందనమాట. ట్రైగ్లిజరైడ్స్ ఇవన్నీ కూడా చాలా తగ్గిపోయినాయి. ఎందువల్ల అంటే దానివల్లే ఆ పౌడర్ తాగుతూ ఉన్నందువల్లే. అంతకుముందు కూడా కొలెస్ట్రాల్ తగ్గడానికి ఇంకా వేరేవి కూడా మేము తయారు చేసుకుని కషాయం అయితే తాగేవాళ్ళము, అల్లం వెల్లుల్లి ఇవన్నీ కూడా వేసుకొని. కాకపోతే ఏంటంటే దానివల్ల కొద్దిగా ఏమన్నా కడుపులో మంట అలాంటిది ఏదన్నా ఉండేదేమో అని అనిపించేది, కానీ దీనివల్ల అయితే అలాంటిది ఏదీ లేదు, చక్కగా ఉంది. అందుకని ఏంటంటే సరే ఇదే ఫాలో అయిపోదామని మేమైతే ఈ పౌడర్ మళ్ళీ తయారు చేసుకుని ఎక్కువ మోతాదులో తయారు చేసుకున్నాము. ఈసారి చేసుకుని అయితే వాడుతున్నాము. అదే మీకు కూడా చూపెట్టామండి అంతే. చక్కగా మీకు కనుక నచ్చినట్టయితే మీరందరూ కూడా దాన్ని ఫాలో అయిపోయి ప్రిపేర్ అవ్వచ్చు. ఇంకా ప్రశ్నలు అడిగిన వాళ్ళకి నేను ఇంకో విషయం కూడా చెప్తున్నాను. కొలెస్ట్రాల్ అయితే మీకు లేదా అని ఒకళ్ళు అడిగారు. మా ఇద్దరికి అయితే కొలెస్ట్రాల్ లేదు, అలానే షుగర్ కూడా లేదు. యాక్టివ్నెస్ అనేది బాడీలో నాకు ఇది వరకు కంటే నా మొదటి నుంచి కూడా సంవత్సరం 2 ఏళ్ల నుంచి నా వీడియోలు చూస్తున్న అప్పటి నాకు ఇప్పుడున్న నాకు కొంచెం తేడా అనేది చూస్తున్న వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. ఎందుకంటే నా బాడీలో చేంజెస్ అనేది చూసే ఉంటారనమాట. అలానే నాలో యాక్టివ్నెస్ కానీ అది కానీ ఏమన్నా చూసే ఉంటారు. డైలీ చూస్తున్న వాళ్ళకైతే తెలుస్తుంది కదా.
ఇంకా కొంతమంది వెయిట్ లాస్ ఉందా? వెయిట్ లాస్ అయ్యారా? అని కూడా అడిగారు. వెయిట్ లాస్ అనంటే దీంతో పాటు డైట్ కూడా మీరు ఫాలో అవుతుంటే, స్ట్రిక్ట్ డైట్ గనక ఫాలో అవుతూ ఉంటే వెయిట్ లాస్ కూడా అనేది కూడా మీకు తొందరగా రిజల్ట్ అనేది తెలుస్తుంది. కేజీస్ చొప్పున మీకు తెలుస్తుంది. మేమేంటంటే ఎటువంటి డైట్ అనేది మేము చెయ్యట్లేదు కాబట్టి డైలీ మేము ఎలా తింటున్నామో అలానే తింటున్నాము. ఒక్క షుగర్ బదులు తేనె వాడాల్సిన చోట తేనె వాడుతున్నాము. అంటే కాఫీ కానీ, టీ కానీ అలాంటి చోట. అంతకు తప్పించి మేము ఎటువంటి డైట్ అనేది ఫాలో అవ్వట్లేదు కాబట్టి మేము నార్మల్‌గా ఎప్పుడు ఎలా తింటామో, ఎలా తింటున్నామో అలానే తింటున్నాము. ప్లస్ ఇది వాడుతున్నాం కాబట్టి మాకేమి కేజెస్‌లో వెయిట్ లాస్ అనేది ఏమీ లేదండి. మహా అయితే గ్రామ్స్‌లో అంటే మెల్లగా రెడ్యూస్ అవుతుందనమాట. అంటే ఒక్కసారిగా పడిపోవడాలు అనేది ఉండదు. అలా జరుగుతోంది కాబట్టి మేము ఏదైనా హెల్తీగానే తగ్గాలి, హెల్తీగానే ఉండాలి అనేదే అనుకుంటున్నాం. మందులు వాడకుండా మన జీవితం అనేది నడిస్తే చాలు అన్నది మా యొక్క ఉద్దేశం అనమాట. అందుకే మేము ఈ డ్రింక్ అనేది పొద్దున పూట తాగుతున్నాము. నాకు తెలిసినంత వరకు అడిగిన వాటికి సమాధానం అయితే చెప్పినట్టున్నాను. అదే చెప్తున్నా కదా! ఏదైనా ఒక బాధ్యత అనేది మీద పడితే దాన్ని ఎలాగా సాల్వ్ చేసుకోవాలి, ఏంటి దాని గురించి మనం ఏం మాట్లాడాలి, ఏం చేయాలి అన్నది ఆలోచనతోనే సరిపోతుందనమాట. నా మీద పడిన బాధ్యత అయితే ఇదొకటండి. ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఏంటంటే బుధవారం నాడు సాయంత్రం అంటే 3, 4 వేళ తీసిన వీడియో అనమాట. ఇది అనుకోకుండా నేను అప్పటికప్పుడు టిఫిన్ అనేది తయారు చేసుకొని నేను ప్రయాణం చేయాల్సిన టైం అనేది వచ్చింది. ఇది కూడా ఇంకో బాధ్యత అనమాట. ఏంటి అంటే మా అమ్మాయికి హైదరాబాద్లో ట్రైనింగ్ పడింది. తనేమో ట్రైనింగ్ కోసమని హైదరాబాద్ వెళ్తోంది. సాయంత్రం ఇంటర్సిటీకి బయలుదేరుతానమ్మా, నువ్వు నాన్న కూడా వస్తారా? ఎందుకంటే మా మనవడు ఉన్నాడు కదా, తను వెళ్ళిపోతే వాడిని చూసుకోవాలన్నమాట. అందుకని ఏంటి అంటే వస్తారా అని అడిగిందనమాట. ఇంకా సరే అని అప్పటికప్పుడు తయారవుతున్నాం అనమాట. ఇంటర్సిటీ అంటే హైదరాబాదు మా అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికి రాత్రి 11 దాటిపోతుంది. పిల్లాడైతే తినాలి కదా, మళ్ళీ మేము కూడా తినాలి కదా. అందుకని ఏంటంటే ఇంకా అప్పటికప్పుడు ఏం చేయాలి అర్థం కాక కిచిడి అయితే చేసేస్తున్నాను. చేసేసి ప్రిపేర్ చేసేసుకుంటున్నానండి, చేసుకొని పట్టుకెళ్దాము అని. ఇదైతే రైల్లో తినడానికని చెప్పి చేసి పట్టుకెళ్తున్నాను. ఇవి కాకుండా పూరీలు కూడా చేశాను మధ్యాహ్నంగా, అవి కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్యాక్ చేసి పట్టుకెళ్తే ఏది కుదిరితే అది తినచ్చు. పిల్లాడు ఏం తింటాడు, మనవడు ఏం తింటాడు అన్నదైతే నాకు ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే చిన్న పిల్లాడు, వాడితో నాకు కొత్త అనమాట. నేను ఒక్కదాన్నే వెళ్ళొచ్చు, కానీ వాడు ఎప్పుడు కూడా నా దగ్గర ఉండడనమాట. వాళ్ళ అమ్మ లేకుండా ఎప్పుడూ విడిగా ఉండలేదు. అందుకని ఏంటంటే ఇప్పుడు కొత్త ఉంటాడా లేదా అన్నది అదొక భయం అనమాట. అదే ఆలోచిస్తూ ఉన్నాం అనమాట. వాడు ఎలా ఉంటాడు ఏంటి వాళ్ళ అమ్మ లేకుండా అని. అయితే వాడిని తీసుకొని కాజీపేట అయితే వద్దామని ఇద్దరం బయలుదేరి వెళ్తున్నాం అనమాట. అందుకని రైల్లో తినడానికైతే ఈ కిచిడి అనేది చేసేసాను. కొంచెం మెత్తగా ఉంటే పిల్లాడు తింటాడు కదా అని అయితే తయారు చేశాను అనమాట. మన బాధ్యత ఏంటి, తల్లిదండ్రులుగా పిల్లలు అడిగినప్పుడు వాళ్ళకి సహాయం చేయడమే మన బాధ్యత, అంతే కదా. అమ్మాయికైనా అబ్బాయికైనా మనం మన బాధ్యత నిర్వహించవలసిందే. వాళ్ళు మన దగ్గరికి రాలేనప్పుడు మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అవసరాలు అనేది తీర్చాలి. ఇప్పటికైతే ప్రస్తుతానికి ఓపిక ఉన్నప్పుడు మనం చేయగలిగే పని అయితే అదేనండి, అంతే కదా. అందుకనే గబగబా అయితే తయారైపోయి రైలు ఎక్కేసి స్టేషన్కి అయితే వెళ్ళిపోతున్నాం. హైదరాబాద్ అయితే వెళ్ళిపోయాము అనమాట మా అబ్బాయి వాళ్ళ ఇంటికి. రైలు అయితే అరగంట ఆలస్యంగా వచ్చింది. రైల్లో తిందాము చేసుకున్నదైతే తినలేకపోయాము. అక్కడికి ఇంటికి వెళ్ళాకే తినడం అయింది. పిల్లాడికి ఏదో పెట్టాం కానీ మేమైతే తినలేదు, ఎందుకంటే చాలా రష్గా ఉందన్నమాట. అందుకని ఇంటికి వెళ్ళి తిన్నాము. ఇదండి ఈ వీడియో. ఇందులో చివరిలో కనపడేది మా అబ్బాయి, మా అమ్మాయి, అలానే మా అమ్మాయి కోడలు కనబడుతున్నారు. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అలానే కామెంట్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. ఉంటాను. బాయ్.